అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. డ్రింకర్ సాయి సినిమా ఇది 3 రోజుల ముందు రిలీజ్ అయిన సినిమా. అయితే ఈ సినిమా రిలీజ్కి ముందే ట్రైలర్తోనే కొంత కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. తర్వాత విడుదలైన తర్వాత కూడా కొంత ఈ సినిమా కాంట్రవర్సీని క్రియేట్ చేస్తుంది. దానికి ప్రధాన కారణం ప్రకృతి వైద్యాలకు సంబంధించినటువంటి మంతెన సత్యనారాయణ రాజు క్యారెక్టర్ని కించిపరిచే విధంగా సినిమాలో ఆయన పాత్రను పెట్టి కించిపరిచే విధంగా ఆయన క్యారెక్టర్ని డిజైన్ చేశారంటూ నిన్న ఆ సినిమా యూనిట్ మీద గుంటూరులో ఆయన అనుచరులు మంతెన సత్యనారాయణ సంబంధించిన కొంతమంది ఫాలోవర్స్ ఆ సినిమా యూనిట్ మీద దాడి చేశారు. అసలు ఈ దాడి ఎందుకు చేశారు? నిజంగానే మంతెన సత్యనారాయణ రాజుకు సంబంధించిన క్యారెక్టర్ని కించిపరిచే విధంగా సినిమాలో పెట్టారా? అసలు ఎందుకు వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు, ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందో తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ సినిమాకి వివాదానికి కారణమైనటువంటి మంతెన సత్యనారాయణ సంబంధించినటువంటి వాని ఫాలోవర్స్ కొంతమంది మనతో ఉన్నారు. అదేవిధంగా సినిమా డైరెక్టర్ కిరణ్ తిరుమల శెట్టి, అదేవిధంగా సినిమాలో పుష్ప క్యారెక్టర్ పోషించినటువంటి రాజేష్, చాయ్ బకెట్ రాజేష్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం మనం ఈ ఇంటర్వ్యూలో చేద్దాం. ప్రస్తుతం సినిమాని అబ్జెక్ట్ చేస్తున్నటువంటి ఈ మంతెన సత్యనారాయణ రాజుకు సంబంధించిన ఫాలోవర్స్, ఆయన్ని ఫాలో అయ్యే వ్యక్తులు, నిన్న దాడి చేసినటువంటి వ్యక్తులు ప్రస్తుతం మనతో ఉన్నారు. మాట్లాడతారు. రమేష్ గారు ఉన్నారు. రమేష్ గారు, ఎందుకు మీరు నిన్న సినిమా యూనిట్ వాళ్ళు సినిమా సక్సెస్ అయిందని, సినిమా బాగా ఆడుతుందని వాళ్ళు విజయాత్రలు చేసుకుని అన్ని ప్రాంతాలు తిరుగుతున్నారు, మీరు సడన్గా నిన్న గుంటూరులో వాళ్ళ మీద దాడి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీకు సినిమాలో ఉన్న అభ్యంతరం ఏంటి? సినిమాలో అభ్యంతరం అంటే మేము సినిమా చూద్దామనే వచ్చామండి. సినిమా బాగుంది, ఓకే. సినిమా విషయం పక్కన పెట్టేసేయండి. చూస్తున్న కొద్ది ఇంటర్వెల్ దాకా చూసాం. పర్వాల మామూలు అన్ని సినిమాలానే అది ఉంది. ఓకే. సో ఒక గుడ్ బ్యాడ్స్ అన్నీ ఉన్నాయి. బట్ మంతెన సత్యనారాయణ రాజు ఆయన క్యారెక్టర్ని తీసుకొచ్చి చాలా చీప్గా, హాస్యాస్పదంగా, బూతులు తిట్టించటము, చాలా హేయంగా మాట మాకు కాస్త మనస్సు చివుక్కుమందండి. ఎందుకంటే మేమని కాదు, ఆంధ్రప్రదేశ్లో దాదాపు చాలామంది, కొంచెం మీ ఏజ్ వాళ్ళకి ఇదేమో కానీ మా ఏజ్ వాళ్ళకందరికీ అతను కొంచెం ఇంపార్టెంట్ పర్సనేనండి. ఎందుకంటే ఆయన చెప్పేది ప్రతి ఇంట్లో దాదాపు జరుగుతూ ఉంటుంది. అంటే ఆయన కొత్తగా చెప్పకపోయినా మన పూర్వీకుల నుంచి వస్తున్నా కూడా మంచి విషయాలే కదా చెప్తున్నారు. అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి తప్పించి అలాంటి ఫాలో అవ్వాలని చెప్పి వాళ్ళ మీద చాలా నీచంగా, కొంచెం జుగుప్సాకరంగా మాటలు మాట్లాడితే బాధ కలుగుతుంది కదండి. అంటే సార్, ఒకటి జనరల్గా సినిమా అనేది ఒకప్పుడు సినిమా వేరు, ఇప్పుడు సినిమా వేరు. సినిమాల్లో చాలా పెద్ద పెద్ద మంది అంటే రాజకీయ నాయకుల్ని ప్యారడీ చేస్తున్నారు, లేకపోతే చాలా మందిని వాళ్ళ పాత్రను తీసుకొచ్చి కొంత అలాంటి పాత్రలు డిజైన్ చేస్తున్నారు. చాలా చోట్ల పెద్దగా అబ్జెక్షన్ రావట్లేదు. కానీ మీరు ఎందుకు ఒక సినిమాని ఆ క్యారెక్టర్ పెట్టారని సినిమాని అబ్జెక్ట్ చేయడం, దాడి చేయడం వరకు ఎందుకు చేయాల్సి వచ్చింది? దాడి అంటేనండి, మేము వచ్చినప్పుడు వీళ్ళు ఆ స్పీచ్ ఇస్తూ ఆ గుంపులో ఒకతను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడే. సార్, దాడి అంటే మేము ఒక్కడమే కాదు కదండి, అక్కడ చాలా గ్రూప్ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎదురుగారంటారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతినబట్టాగా. ఒక సంఘంలో ఒక ప్రముఖమైన వ్యక్తి కదండి అతను. డైరెక్ట్గా మాకు సంబంధం లేకపోవచ్చు. ఆయన ఒక మంచి చెప్పాడు, ఒక మంచి చెప్తున్న వ్యక్తిని కించపరుస్తుంటే బాధ కలుగుతుందండి. సొసైటీ ఏమని కించపరిచారు? ఏమనంటే ఏమన్నా ఆయన అసలు ఒక పాత్ర చేత బూతులు తిట్టించారండి ఆయన్ని. చాలా కామెడీగా, వరెస్ట్గా, చాలా ఇది. మీరు ఒకసారి సినిమా చూడండి, అర్థమవుతుంది. మీరు సినిమా చూస్తే ఆ పాత్ర ఒక తీరుతెన్నులు అవి చాలా కొంచెం మాకు బాధ కలిగిందండి. అంటే బాధపడడం వరకు ఓకేనండి. కానీ దానికి మీకు సినిమా మీద అబ్జెక్షన్స్ ఉంటే దానికి ఒక ప్లాట్ఫామ్ ఉంది. పోలీస్ కంప్లైంట్ చేయడమో, లేకపోతే సినిమాలో ఇలా అభ్యంతరకరంగా మాకు కావాల్సిన వ్యక్తులు లేకపోతే మంతెన సత్యనారాయణ మీద ఇలా చేశారని పోలీసులు ఫిర్యాదు చేయొచ్చు, కానీ దాడి ఎందుకు చేశారు? అంటే పోలీసులు ఫిర్యాదు తీసుకునే స్థితిలో ఉందండి సొసైటీ. వాళ్ళు అక్కడ నుంచొని మాట్లాడుతున్నారండి. పక్కన మరి ఎవరో వ్యక్తి తెలియదు కానీ కొంచెం ఆయన్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో కొంచెం తిట్టేటప్పటికి మాకు కాస్త బాధేసిందండి. అంటే వీళ్ళని కాదండి, డైరెక్ట్ వీళ్ళేమనలేదండి. బట్ ఆ గ్రూప్లో ఒక వ్యక్తి కాస్త చులకనగా మాట్లాడాడండి. దాంతో కాస్త కోపం వచ్చింది. అదే సమర్థించుకుంటున్నారా? దాడి చేయడాన్ని మీరు సమర్థించుకుంటున్నారా? సమర్థన అంటే మనుషులం కదండి, భావావేశాలు అందరికీ ఉంటాయి కదండి. మీకు ఫ్యామిలీలో వ్యక్తినో, మీరు ఆరాధించే వ్యక్తినో తిడితే మీకు ఎలా ఉంటుంది? అంటే ఇక్కడ డైరెక్ట్గా మంతెన సత్యనారాయణ పేరు వాళ్ళు ఉపయోగించలేదు. అండ్ రెండోది ఇక్కడ ఆయన బాధపడిన వ్యక్తి, అంటే ఆయన పేరును ఉపయోగించుకున్నటువంటి వ్యక్తి మంతెన సత్యనారాయణ దీని మీద రియాక్ట్ అవ్వలేదు. కానీ మీరు ఎందుకు అంతగా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది? అభిమానులం అండి. అభిమానం అని కూడా కాదండి, ఆయన చెప్పే మంచి విషయాలు కదండి. అలాంటి మంచి విషయాన్ని త్రోసిపుచ్చుతూ వీళ్ళ పిచ్చి కామెడీతో ఆ బూతులు తిట్టించడం,
అసలు చాలా మాకు బాధ కలిగించిందండి. ఎవరైనా ఉంటే మంచిని ప్రోత్సహించాలి కానీ సమాజంలో ఏంటండి ఈ మాటలు, ఈ బూతులు. సార్ ఒక్క నిమిషం లైన్లో డైరెక్టర్ కిరణ్ తిరుమల శెట్టి ఉన్నారు. సార్ బూతులు మాట్లాడించి వాళ్ళు ఫాలో అయ్యే వ్యక్తి, చాలామంది ఆదర్శంగా ఉండే వ్యక్తి, చాలామందికి ఆరోగ్య సూత్రాలు చెప్పే వ్యక్తిని మీరు కించపరిచారు, బండ బూతులు తిట్టించారని వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు. అందుకే మీ మీద దాడి చేశారని చెప్తున్నారు. మీవి ఎలాంటి వివరణ ఇస్తారు? సార్ ఒకటండి, ఇప్పుడు ఒక సినిమా బయటికి వచ్చింది అంటే సెన్సార్ వాళ్ళ పర్మిషన్ లేనిది ఏది బయటకు రాదండి. ఆయన చెప్పినట్టు నిజంగా నేను అంత దారుణంగా అంత భయంకరమైన బూతులు కనుక వాడుంటే సెన్సార్లో కట్ అయిపోతున్నాయి ఆ బూతులు. వీళ్ళు ఎందుకని అర్థం చేసుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఇప్పుడు ఒకటండి, మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చింది, సినిమా బాగా ఆడుతుంది, ఒక మంచి మెసేజ్ ఉందండి సినిమాలో, అది చెప్పట్లే ఎవడో, అది చెప్పట్లేదండి. ఈయన ఎందుకు మాట్లాడిచ్చారు, ఇదేం చేశారు, ఈ డిస్కషన్ తప్ప అరే చివరిలో ఎంత మంచి చెప్పాట డైరెక్టర్, అదంతా వీళ్ళు కనపడతలా. నా ఒకటండి, ఇప్పుడు కొన్ని క్యారెక్టర్లను క్రియేట్ చేసుకున్నప్పుడు దానికి సంబంధించి పీక్స్లో ఎవరో ఒకరు ఉంటారు. మనం స్టార్టింగ్ సినిమాలో ఏం చేస్తాం సార్, ఫస్ట్ ఈ చిత్రంలో పాత్రలు కల్పితాలు ఎవరిని ఉద్దేశించుడు కాదని చెప్పుకుంటాం ముందే. మరి వాళ్ళంతరికి వాళ్ళు అట్లా అనుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఎంతమంది సినిమాలు చేస్తున్నారండి. పాతప్పుడు మన ఎన్టీఆర్ గారి మీద, సీనియర్ ఎన్టీఆర్ గారి మీద ఎన్ని సినిమాలు చేశారండి. రాజీవ్ గాంధీ దగ్గర మీద చేస్తారు రియల్ స్టోరీలు అని చెప్పి, వాళ్ళందరూ వచ్చి అంటే ఆ రోజు వేరు, అప్పుడు డిజిటల్ మీడియా లేదు, సోషల్ మీడియా లేదు, కానీ సోషల్ మీడియా ఉంది, రీసెంట్ గా వ్యక్తి రియాక్ట్ అయ్యే అవకాశం ఉన్నటువంటి అవునండి. నేను మాట్లాడుకోదు, అది రీసెంట్ గా ఒక వ్యూహం అనే సినిమాలో చంద్రబాబు నాయుడు గారిని, మన లోకేష్ గారిని అందరిని పెట్టి మాట్లాడించారు కదండి. ఎవరైనా చేయగలిగారు, ఎందుకంటే అర్థం చేసుకుంటే ఓకేనండి. అర్థం చేసుకోవడం మూర్ఖంగా ఫస్ట్ ఆయన యాక్చువల్గానండి నేను చూసాను, కాదు ఫస్ట్ నేను చూశానండి. నేను అదేనండి నేను అనేది చూడకుండా మీరు కూడా మాట మాట్లాడొద్దండి దయచేసి రాజేష్ గారు. చూసి అసలు ఎంతవరకు ఈయన మాట్లాడాడు, వాళ్ళు ఎంతవరకు అడాప్ట్ చేసుకున్నారు అనేది మీరు మాట్లాడాలి తప్ప ఫస్ట్ రావటం మేము ఈయన ఏమన్నాడు తెలుసా అండి, సినిమా బాగా తీశారని అన్నాడు. సరే నేను థ్యాంక్ యూ చెప్పాను, థ్యాంక్ యూ చెప్పి బాగా చూశారు అని చెప్పి అనుకుంటే, సరే ప్రెస్ వాళ్ళు వచ్చారు, ఈలోపు వచ్చి మాట్లాడుతున్న టైం సడన్గా ఒక తోపు చూసాడు. ఇప్పుడు అప్పుడు దాకా బాగుందన్నవాడు సడన్గా ఏం చేస్తాం మనం, షాక్. అది అన్పార్లమెంటరీ మాట్లాడేవాళ్ళు ఎవరు లేరండి. వీళ్ళు కావాలనే సార్, వీళ్ళు కావాలనే ఆయన చెప్తున్నాడు అన్పార్లమెంటరీ అని. అక్కడ ఎవడో మేము అన్పార్లమెంటరీ అంతమంది పబ్లిక్లో మేము ఉండి ఒక అన్పార్లమెంటరీ వర్డ్ ఎలా మాట్లాడతామండి, ఎలా మాట్లాడతాం, మీడియా ముందు మాట్లాడతామా, లేదు. అది మాత్రం అది కావాలని. ఇప్పుడు మేము అక్కడ ఉంది డైరెక్టర్ గారు, హీరో గారు, నేను ముగ్గురుమే ఉన్నాం. మేము ముగ్గురుమే మీడియాతో లోపలికి వెళ్తున్నప్పుడు మీడియా వచ్చి మాతో మాట్లాడాలండి. తర్వాత క్రౌడ్ చాలా ఎక్కువ మంది ఉన్నారు, థియేటర్ మొత్తం హౌస్ఫుల్ అయిపోయింది. మీరు మీడియాతో మాట్లాడేసిన తర్వాత మీరు లోపలికి వెళ్ళాలంటే మేము మీడియాతో మాట్లాడతాం. వీళ్ళిందా చెప్పారు అక్కడ ఎవరు అన్పార్లమెంట్, అక్కడ ఎవరు మాట్లాడారు, ఒక్కసారి చెక్ చేస్తే మీకు అర్థమైంది. మేము మాట్లాడుతూ ఉన్నాం, వెనక నుంచి ఒక్కసారిగా 15 మంది వచ్చారు. ఇది పక్కా ప్రీ ప్లాన్, ఎందుకంటే ముగ్గురు కాదు 15 మంది దాకా వచ్చారు. 15 మంది దాకా వచ్చి అంటే వచ్చిన వాళ్ళు మీరు అలా చేశారు ఇలా చేశారని చెప్పేసి అక్కడ ఆర్గ్యుమెంట్ లేదు, డైరెక్ట్గా రావటం చేసుకునే ఫోర్స్లు వచ్చారు. అంటే ఇది ప్లాన్డ్గా చేయబట్టే కదండి, ప్లాన్డ్గా తెలుస్తుంది. గుంటూరు వస్తున్నాము సక్సెస్ మీట్కి అని తెలుసుకొని చేశారు తప్ప ప్లాన్డ్గానండి. ఇది మాకు ప్రీ ప్లాన్డ్గా చేయాలంటే వాళ్ళు మాకు శత్రువులు ఏం కాదు కదండి. మా మొదటి వాళ్ళకి మాకు దాడి చేయాల్సిన అవసరం 15 మందితో దాడి కాదు, అక్కడున్న ప్రజలందరూ చేశారు కదా, నేను ఒక్కనే కాదు కదండి, నేను కాదు కదండి, వాళ్ళందరూ నా శిష్యులా, నా గ్రూపా, నా స్కూలా, ఏమన్నా వాళ్ళు ఎవరెవరికి సంబంధం లేదు. కోపం వచ్చింది వాళ్ళందరికీ. వ్యక్తిగతంగా నేను ఆ సినిమా చూసి మెచ్చుకున్నానండి. కొన్ని సీన్లు బాగున్నాయి. ఇలాంటి మంచి వాళ్ళు కూడా సమాజాన్ని అలా చేస్తుంటే కాస్త బాధ కలుగుతుంది సార్. అక్కడ ఎవరు లేరండి, అక్కడ మీ ఆడవాళ్ళు తప్ప అక్కడ వాళ్ళు లేదండి. మీరు ప్రజలు దాడి చేశారు అక్కడ. ఎందుకంటే జనాలందరూ మమ్మల్ని మెచ్చుకున్న ప్రజలు ఎవరున్నారండి అక్కడ, ఒక 10 మంది కుర్రోళ్ళు వచ్చారు, వేరే బయట వాళ్ళు. వాళ్ళు అయిపోయిన తర్వాత ఎవరు కనిపించలేదు మళ్ళీ. వాళ్ళందరూ మా గ్రూప్ అంటారు. మీరు మీ మీద వ్యక్తిగతంగా మాకేముందండి, మీరెవరు మాకెవరు మంచి సినిమా తీశారు, దానికి అభినందిస్తాము. ఒకటి వాళ్ళు సినిమాకి అక్కడికి ప్రమోషన్కి వస్తున్నారని, లేకపోతే అసలు మీకు సమాచారం ముందు తెలుసుకుని వచ్చారా? అస్సలు తెలియదండి, మేము మామూలుగా సినిమాకి వచ్చామండి. సార్ లేదు సార్, నేను 2 రోజులు ఆయన్ని ఒక పెద్ద మనిషి కింద ఏదో వాళ్ళ ఆవేశంలో ఏదో భావోద్వేగంలోకి అలా చేశాను అనుకున్నాను, కానీ ఇప్పుడు అబద్ధం చెప్తున్నాడు సార్. నేను చెప్పేది ఏంటంటే ఇక నుంచి అన్నా ఇలాంటివి మంచి డైరెక్టర్ ఫ్యూచర్ ఉంది, మీకు మంచివి తీశారు, ఇంకొంచెం మంచి చెప్పండి, సమాజాన్ని బాగు చేయడానికి మీరు ప్రయత్నించండి. ఇట్లయితే మీరు సినిమా చూడలేదు. చూశానండి, మెచ్చుకున్నానండి. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఎందుకంటే మనకున్న గ్రంథాల్లో మనకున్న వేదాలు కానీ గ్రంథాల్లో కానీ ఆయుర్వేదం అనేది ఒక మంచి గ్రంథం. అయితే అందులో మీరు తెలుసుకోవాలి ఫస్ట్, మీరు ఎలా అయితే మీరు మూవీలో
మన డ్రింక్ చేస్తే ఒక మనిషి ఎలా అయితే ఇబ్బంది పడతాడో బాధపడతాడని చూపించినప్పుడు మా గ్రంథం గురించి కూడా మీరు తెలుసుకోవాలి. మీరు ఒక విషయం అండి, మీరు సార్ మీరు ఎలాగంటే ముందు మేము చెప్పేది వినండి. చెప్పేది వింటే కాదు బ్రదర్, ఫస్ట్ ఒక మాట విను. సార్ ఆయన ఆయుర్వేదం కాదు, నేచురోపతి. సార్ నేచురోపతి గురించి చెప్పేది. నేచురోపతి అంటే ఆయుర్వేదం గురించి కూడా వస్తుంది కానీ నేచురోపతి. అందుకే నేను ముందు మిమ్మల్ని ఒక విషయం తెలుసుకోమంటున్నాను. మనకున్న వేదాల్లో గ్రంథాల్లో ఆయుర్వేదం కూడా ఒక థెరపిస్ట్ ఆయన. అలాంటి ఒక మనిషిని ఒక హాస్యంగా చూపించారు. ఒక ఫాలోవర్స్ ఇబ్బంది పడతారు. నేచురోపతి గురించి మీకు తెలిసింది చెప్పండి సార్. నాకు తెలిసింది మీకు తెలిసింది ఆ సినిమాలో ఏది వాడాం, అది ఏది కరెక్ట్ కాదని మీరు చెప్పండి. మీరు చూపించారు. ఆర్గానిక్స్ వెజిటేబుల్స్, ఆర్గానిక్స్ ఫ్రూట్స్ అవి చూపించారు. ఇంకా చాలా ఉంటాయి. మీరు ఒక సాంగ్ చూసారా? ఒక నిమిషం, మీరు ఫస్ట్ లో ఒక సాంగ్ చూసారా? నేను 2 times చూసాను. మేకల సాంగ్ చూసారా? అది ఎంత మంచి సాంగ్ అది. కరెక్ట్. ఎంత మందికి యూజ్ అయ్యే సాంగ్ అది. కరెక్ట్. అక్కడే చెప్పేసాం కదా మేము. కాదు ప్లస్లు మాట్లాడరు. ప్లస్లు చూపించే విధానం కూడా ఉండిద్ది సార్. వాళ్ళు చెప్పేది సార్ స్టార్టింగ్ లోనే చెప్పాం సార్ సాంగ్. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఓకే సినిమాగా తీసాం, సెన్సార్ కూడా అబ్జెక్షన్ ఉంటే సెన్సార్ దగ్గర ఆగిపోయాయి. కానీ సెన్సార్ కూడా క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మీకున్న అబ్జెక్షన్స్ ఏంటనేది వాళ్ళు చెప్తున్నమాట. అబ్జెక్షన్ ఏంటంటే ఒక ఆయుర్వేదం కానీ థెరపీ కానీ ఒక ఇది తెలుసుకోవాలి ముందు. మేము తెలుసుకున్నాం కాబట్టి సాంగ్ చేసాం. అది అన్ని తెలుసుకున్నాం కాబట్టి ఇక్కడ మీరు మాట్లాడాల్సింది మేము ఫస్ట్ స్టార్టింగ్ లో మంచి చెప్పేసాం. మీరు పెద్దవాళ్ళు మీరు చాలా సినిమాలు చూస్తుంటారు. సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మీరు ఉద్దేశపూర్వకంగా వెళ్ళి దాడి చేయాల్సిన అవసరం, సినిమా మీద బ్యాడ్ ఇంప్రెషన్ తీసుకురావాల్సిన అవసరం ఏంటండి? సార్ రాజేష్ గారు, సినిమా గురించి మేము ఎటువంటి వంకలు పెట్టమండి. ఎందువల్ల అంటే సినిమా చాలా బాగుంది, దానికి మేము అభినందిస్తున్నాం సార్. దాన్ని డైరెక్టర్ గారు కూడా మెచ్చుకుంటున్నాం. దానివల్ల మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ డైరెక్టర్ గారు ఒక క్యారెక్టర్ని కించపరుస్తున్నట్లు చేశారండి. ఆ క్యారెక్టర్ సత్యనారాయణరాజు గారు పేరేంటి? మంతెన సత్యనారాయణరాజు గారు. వంతెన సత్యనారాయణరాజు వంతెన అని పెట్టారండి. వంతెన అని పెట్టడం ఆయన కించపరిచినట్ట కాదా? అవును, వంతెన అని మంతెనని వంతెన అని పెట్టారండి. అది కరెక్ట్ కాదని మా అభిప్రాయం. వ్యక్తిగతంగా మాకు కక్ష ఉందన్నారు. మేము కూడా వ్యక్తిగతంగా ఆయన మీద వీళ్ళకి ఏమైనా కక్ష ఉందేమో, అందుకని ఆయన పాత్రను ఒక్కటే అట్లా చేశారేమో అని మేము అనొచ్చుగా. చెప్పండి నిజంగా ఆయన మంతెన సత్యనారాయణ గారు అంటే మీకు నిజంగా కోపం ఉందా? కోపం ఉండబట్టే మంతెన పేరు తీసేసి వంతెనని పెట్టి ఆయన్ని బ్యాడ్ చేసే ప్రయత్నం మీరు చేశారా? ఆయన అదే అడుగుతున్నారు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక నేచురోపతి అనే దాన్ని ఇప్పటి వరకు యాక్చువల్గా ఆ సబ్జెక్ట్ అనే దాన్ని టీవీలో చూసుంటాం, లేకపోతే ఆయన వీడియోస్ ద్వారా చూసుంటాం, సంథింగ్ అలా చూసుంటాం. కానీ ఫస్ట్ టైం నేను ఒక సినిమాలో నేచురోపతి అని మాట వినిపించింది నేనండి. ఆ మాట, ఆ వర్డ్ జనాలు తెలిపించేలా చేసింది నేను ఒక సినిమా మాధ్యమంలో. నెక్స్ట్ ఒక సాంగ్ చంద్రబోస్ గారితో రాయించా నేచురోపతి మీద చంద్రబోస్ గారితో రాయించా. అది ఎవడన్నా చేయగలడండి? అసలు ఆ సబ్జెక్ట్ అని ముట్టుకుంటాడా? చేయించాను. హీరోయిన్కి ప్రత్యేకంగా క్యారెక్టర్ గురించి నేను ఇన్వాల్వ్ చేశాను. హీరోయిన్కి నేచురోపతి స్టూడెంట్ ఆ అమ్మాయి అని చెప్పి. నేచురోపతి అనే పదమే తెలియదు ఎవరికి. అలాంటి నేచురోపతి అనేది పెట్టి నేను సినిమాలో మ్యాక్సిమం నేచురోపతి అసలు ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి, చివరి క్లైమాక్స్లో కూడా హీరోకి చనిపోయే సిచ్యువేషన్ వస్తే ఆ అమ్మాయి నేచురోపతిలోనే వైద్యం చేస్తుంది. ఇంత సబ్జెక్ట్ నేను పెట్టుకున్నప్పుడు నేచురోపతి అని తెలిసింది ఎవరి నుంచి అండి? మంత్ర సత్యనారాయణ గారి గురించి. ఒక పిల్లవాడి చేత ఒక పిల్లవాడి క్యారెక్టర్ పెట్టి కరెక్ట్ కాదా సార్? ఒక చిన్న పిల్లవాడు ఏంటి ఆయన్ని కించపరిచి అసలు ఏంటి దౌర్జన్యం చేసినట్టు ఆయన్నే కించపరిచినట్టు ఇది మాట్లాడటం అనేది పిల్లవాడితో మాట్లాడిస్తాం కరెక్ట్ గా ఉందా? మీరు మూర్ఖంగా ఆలోచించొద్దు. మూర్ఖంగా సార్, మూర్ఖం కాదు, మీరు కూడా ఆలోచించుకోండి మనసు పెట్టి. మూర్ఖం కాదు, సినిమా బాగుంది. సినిమా మీరు హీరోయిన్ తో చేపించారు, అది న్యాచురోపతి గురించి చక్కగా చేపించారు, చాలా బాగుంది. అంతవరకు దాని విషయంలో సీరియస్ గా చెప్తారు, మీరు డిసైడ్ చేస్తున్నారు కదా డిసైడ్ చేయాల్సింది. మీరు కూడా అర్థం చేసుకోవాలి సార్. ఇప్పటి వరకు నేను ఇప్పటి వరకు నేను మంతెన సత్యనారాయణ గారి గురించి మాట్లాడానా? మాట్లాడలేదు సార్. మీరు మాట్లాడలేదు. కానీ వంతెన అని చెప్పేసి మాట్లాడిచ్చారు. క్యారెక్టర్ ద్వారా మాట్లాడిచ్చారు. ఆ సినిమా చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు సార్
ఒక్కసారి ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు ఇంత ఆయనకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు, సినిమాలో అబ్జెక్షన్ ఉందని చెప్తున్నారు. మంతెన సత్యనారాయణ రాజు గారు ఏమన్నా దీని గురించి మీ వద్ద చెప్పడం జరిగింది? లేదు సార్, వాస్తవంగా చెప్పాలంటే మాకు ఆయనకి పరిచయాలు కూడా లేవు. కాకపోతే ఏంటంటే మేము ఆయన్ని చూసి కొన్ని యోగా అభ్యాసాలు నేర్చుకున్నాం. యోగా నేర్చుకున్నాను సార్ నేను. ఆయన చూపించేటటువంటి మార్నింగ్ కార్యక్రమాలు ఉన్నాయి, చూడండి కావాలంటే మీరు. ఆ కార్యక్రమాల ద్వారాగా మేము కొన్ని నేర్చుకున్నాం సార్. ఆయన్ని చూసి నేర్చుకునేటటువంటి వాళ్ళు కొన్ని లక్షలు కూడా కాదు, విదేశాల్లో కూడా నేర్చుకుంటారు సార్. చేస్తున్నారు. ఓకే, కానీ ఒకసారి డైరెక్టర్ గారు మాట్లాడండి సార్. ఇప్పుడు అంటే నిజంగా మీరు మంతెన సత్యనారాయణ గారి క్యారెక్టర్ అంటే పేరు మార్చి పెట్టడం ద్వారా సినిమా అందరికి రీచ్ అయ్యిద్ది, ఆయన అందరికి తెలిసిన వ్యక్తి కాబట్టి అని ఏమన్నా ఆయన పేరు వాడుకుని పేరు మార్చి చేశారా? జెన్యున్ గా చెప్పాలి, మీ సమాధానం జెన్యున్ చెప్పాలి. లేకపోతే మీ సినిమాకి ప్లస్ అయిద్దని పెట్టారా, లేకపోతే కాంట్రవర్సీ అయితే సినిమాకి ఇంకా మైలేజ్ వస్తుంది పెట్టారా? కాంట్రవర్సీలు ఇప్పుడు ఫస్ట్ నుంచి అదే సార్. నేను ఒక మంచి ఉద్దేశంతో నేను సినిమా తీస్తే నా యొక్క ఉద్దేశాన్ని రకరకాలుగా అనుకుంటున్నారు. జనాలు ఆడియన్స్ అయితే బాగా కరెక్ట్ గానే ఉన్నారు. ఆడియన్స్ అయితే నేను టీజర్ ఫస్ట్ నేను కట్ చేసినప్పుడు ఒక యూత్ఫుల్ టీజర్, అంటే యూత్ రావాలంటే ఏం చేయాలంటే ఆలోచనతో, కుర్రోళ్ళు రావాలన్న ఉద్దేశంతో నేను ఆ టీజర్ కట్ చేసుకున్నాను. యూత్ ఎంజాయ్ చేశారు. మిగతా వాళ్ళు ఇది బూతు, ఈ డైలాగ్ ఏంటి ఎలా ఉంది సార్? సార్ 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 మీ మంత్రి సార్, మీ గురించి నేను మాట్లాడతలేదు సార్, నేను చెప్పదలుచుకున్న దాని గురించి మాట్లాడుతున్నాను అని అలా చేశారు. సరే వీళ్ళు ఇలా ఫీల్ అవుతున్నారని చెప్పి నేను తర్వాత ట్రైలర్ని చక్కగా అందరికీ నచ్చే విధంగా కట్ చేసుకున్నాను. అది అందరికి అల్టిమేట్గా నచ్చింది, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మీరు అన్నారు కదా స్టార్టింగ్లో వివాదాలు అన్నారు. వివాదం ఇట్లా క్రియేట్ అయ్యాయండి. ఇప్పుడు అట్లాగే సినిమాలో కూడా ఏంటంటే నాకు క్యారెక్టర్ కావాలి. ఆ నేచురోపతి సంబంధించిన టార్గెట్ ఎవరు, టాప్లో ఎవరున్నారు ఆయన ఉన్నారు. ఇక ఆ క్యారెక్టర్కి ఏంటంటే నేను ఈ టైప్ కొంచెం వంతిన జస్ట్ ఏంటంటే ఆరోగ్యానికి మన దేహానికి మన ఆరోగ్యానికి మధ్య ఉన్నటువంటి ఒక వంతెన అనుకొని ఆ వంతెనాన్ని మంతెన కాదు సార్, మంతెన కాదు నేను అంది. అది మా ఇష్టం సార్, మీరు ఊహించుకుంటే అట్లా మా ఇష్టం అనుకుంటాం, మేము పెట్టుకుంటాం సార్. సార్ నేను చిన్న పదాలను కూడా కట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు సెన్సార్ బోర్డు ఎట్టుంది, బూతులు ప్రోత్సహిస్తున్నట్టుగా వాళ్ళు అంటే సమాజం మారింది అంటారు. కోర్స్ ఏం చేస్తామండి మేము, బూతు అంటారు. సినిమాలో లీడ్ చేశారు కాబట్టి వాళ్ళు చాలా అబ్జెక్ట్ చేస్తున్నారు. సినిమాలో ఆ పాత్ర పెట్టడం వల్ల వంతెన పెట్టడం వల్ల మీరేం చెప్తారు సార్? ఇది ఉద్దేశపూర్వకంగానే బిహేవ్ చేశారండి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడే విధానం కాదు రాజేష్, ఒక్క నిమిషం ఆగు, నేను చెప్తా సార్. ఇప్పుడు మీకు ఒక సింపుల్ చెప్పేస్తా, నాకు వాళ్ళ విషయం నాకు అర్థమైంది. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేసిక్గా. పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం నాకు. ఎవరన్నా పవన్ కళ్యాణ్ మీద ఇలాంటి ఎలిగేషన్స్ చేసి లేదు చెప్తా, నేను చెప్పేది అనుకుంటే సావని ఎందుకు ఒకడు అంటాడు, రేపు ఇంకోటి అంటాడు, రేపు ఇంకోటి 10 మంది అంటూ ఉంటారు. ప్రతిసారి వెళ్ళి మనం కొట్టేసుకుంటా ఉంటాం, లేదని చెప్పి నేను తమాయించుకుంటాను. నాలాంటి వాడే తమాయించుకుంటున్నప్పుడు ఇంకా వాళ్ళకి ఏంటి సార్, వాళ్ళు ఎలా ఉండాలి మరి, ఆయన ఫాలోవర్స్ అలా ఉండాలి చెప్పండి. అంటే వాళ్ళకి బాధ కలిగిందని వాళ్ళు చెప్తున్నారు. అవును సార్, నాకు బాధ కలిగింది. నేను వెళ్ళి రోడ్డు మీద పడలేదు కదా సార్. నేను వెళ్ళి ఇట్లా వీళ్ళు ఎప్పుడు వస్తున్నారు సార్, ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు వస్తున్నారో తెలియకుండా గుంటూరులో మా థియేటర్కి వచ్చి రహస్యంగా అక్కడ కూర్చొని అబ్జర్వ్ చేసి ఇట్లా తొయ్యటలు ఇవన్నీ కాదా అక్కడ మేము మాత్రం ప్లాన్ చేసుకోవటం కానీ ఇటువంటిది ఇంకోటి మరి మీకు ఎలా తెలిసింది? ఇంకో రకంగా అనుకోవద్దు మా గురించి, ఎందుకంటే మేము పద్ధతి కళ్ళం కాబట్టి ఎవరికి వాళ్ళం వచ్చాము సార్, ఎవరికి వాళ్ళం వచ్చాము. కానీ మేము కొట్టలేదు, మేము డైరెక్టర్ గారి మీద చేయకూడదు. అయితే కుర్రోళ్ళు అండి ఎవరో అంటే ఆయన అభిమానులు అయి ఉంటారు, వాళ్ళే నెట్టేశారు కానీ మేము అట్లాగా చేయలేదే. మాకేం పని అండి, వారంటే డైరెక్టర్ గారు అంటే మాకేమన్నా పగ, వారిని ఇంతవరకు చూడలేదు. నిన్న చూడటమే, వారిని నిన్న చూడటమేనండి. మీకు పగ అని కాకపోతే అండి, ఇప్పుడు మీరు వచ్చి ఈ సీన్ ఎలా ఉంది, ఈ సీన్ ఉందని మీరు ఏమన్నా డిస్కషన్ చేశారా? చాలా బాగుంది సార్, మాతో డిస్కషన్ చేశారా? నేను మైక్ లో థ్యాంక్ యూ అని చెప్పేసి థ్యాంక్ యూ అని చెప్పే లోపు అసలు చెయ్యొచ్చు. ఒక నిమిషం అండి, కాదండి రాజేష్ గారు అంటే ఆ భాష ఇక్కడ లేదు సార్. ఆయన్ని మరి ఎవరో మాట్లాడితే ఆయన కొట్టాలి, నా మీద దాడి చేశారు, నాకు అర్థం కాదు. సార్ ఆ వీడియో చూడండి, డైరెక్టర్ గారు ఆ థియేటర్కి వస్తారని కానీ ఇంకోటి కానీ మాకు తెలియదు సార్. సినిమా కోసం వెళ్ళాం, కేవలం
సినిమా చూడటానికి మాత్రం వెళ్ళాం. మరి సినిమాలో సినిమా చూసి ఆ వచ్చేయచ్చు. సందర్భంలో వచ్చింది కాబట్టి మేము అడగటానికి వెళ్ళాం డైరెక్టర్ గారిని. తప్పులేదు, తప్ప సార్? ఒక అభిమానిగా, వారి అభిమానిగా మేము అడగటానికి వెళ్ళాం, అదేం తప్పు కాదు కదా. అడిగారా? ఆ? అడుగుదామనే వెళ్ళాం సార్. ఈ లోపల కుర్రోళ్ళు వచ్చేసారు, వాళ్ళు ఎక్కడ సార్ సార్ వాళ్ళు? వాళ్ళు ఏం నెట్టేశారు చేస్తారు? సార్. సినిమాకి వచ్చిన వాళ్ళు ఎందుకు? మాకెట్లా సంబంధం ఉంటది? మమ్మల్ని పిలిపించారు కానీ మాకెట్లా సంబంధం పోనీ, ఉంటుంది సార్ ఆ ఒకసారి రాజేష్ గారు, కార్యక్రమానికి? ఒక ఈ ఏజ్ వాళ్ళు నన్ను ఒకలా దాడి చేస్తే ఓకే అనుకోవచ్చు. కుర్రోళ్ళు సినిమాని ఇష్టపడ్డ వాళ్ళు అసలు నా మీద ఎందుకు దాడి చేస్తారు సార్? నాకు అర్థం కాదు. సార్ వాళ్ళే కదా సార్ మీ వాళ్ళు కాబట్టి. చేసింది. అంటే ఒక నిమిషం, ఈ దాడి వెనకాల ఏమన్నా నిజంగా మంతెన సత్యనారాయణ రాజు గారి హస్తం ఉందనుకుంటున్నారా? ఆయన ఏమన్నా వీళ్ళని సార్, పురాయించి ఏమన్నా ఈ సార్ దాడి నాకైతే సార్ మీ ఇండిషన్ చెప్పండి. నాకైతే సార్ నిజంగా ఆలోచన లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను సపోజ్ మా హీరోని ఎవరు అన్నారని చెప్పి నెల్లు కొడితే పవన్ కళ్యాణ్ అనమల హస్తం ఉంది అన్నట్టుంది ఇది. అంతే కదా సార్? పవన్ కళ్యాణ్ ఏమైనా చేయించాడా? డిస్కషన్ అలాగే ఉంది. చేయించాడా? కుర్రాళ్ళు వచ్చేసి లేదు సార్, ఆ పవన్ కళ్యాణ్ చేయించాడు అన్నట్టుంది అది. అది కాదు, నేనైతే నేను చెప్తున్నా సార్, నిన్న కూడా చెప్పాను నేను, ఆయన అంటే గౌరవం ఉంది. ఇప్పుడు నేచురోపతి అంటే ఒక టాప్ పర్సన్ ఆయనే ఉన్నాడు అన్న అభిమానం ఉంది నాకు. నా క్యారెక్టర్కి ఏంటంటే అలాంటి క్యారెక్టర్ అది. ఆయన కాదు, నేను చెప్పేది మొత్తుకునేది అదే. ఆయన కాదురా నాయన, ఆయన టైప్లో ఉన్నటువంటి క్యారెక్టర్ అని చెప్తున్నా నేను. ఆయన క్యారెక్టర్ని కాస్త బ్రహ్మాండంగా కనుక ఆ ఒక్క వంతెనని చూపించకుండా ఆ చిన్న పిల్లోడితోటి కించపరచకుండా ఈ కాదండి, మాట్లాడితే చిన్నపిల్లడు మీ పేరు లేదండి డైరెక్టర్ గారు, వాస్తవం చెబుతున్నా. మీ సార్. పేరు అందరూ మిమ్మల్ని, ఆయనకి ఎంతమంది అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ మిమ్మల్ని గుర్తు పెట్టుకొని మరీ సినిమా చూసేవాళ్ళు. సార్ కాదు, ఎప్పుడైనా సినిమా చూస్తారు ఖచ్చితంగా. సార్ ఒకటి, నేను కథను నమ్ముకొని వెళ్ళానండి. వాళ్ళందరూ వీళ్ళకి హర్ట్ అవుతారు, వాళ్ళ హర్ట్ అవుతుంది. కథను నమ్ముకొని కథలో క్యారెక్టర్ ప్రకారం వెళ్ళాను నేను. మాట్లాడితే బొడ్డోడు అంటున్నారు మీరు. ఆ బుడ్డోడు క్యారెక్టర్ వచ్చేసి సినిమాలో ఏంటి? ఆ బుడ్డోడు క్యారెక్టర్ ఏంటి? అది రౌడీ అలా ఉన్నవాళ్ళు ఉన్నారండి. నేను చెప్పేది నేను చూసాను ఆ కళ్ళతో. అలాంటి చిన్న పిల్లవాళ్ళు ఉన్నారు. ఏది అమ్మా బాబులు పచ్చిబూతులు తిట్టేవాళ్ళు, బయటకు వచ్చిన గౌరవం లేనివాళ్ళు, రెస్పెక్ట్ లేని వాళ్ళు పిల్లలు ఉన్నారు. అది ఎందుకు వస్తుందంటే సమాజంలో మనకి ఒక బాధ్యత ఉందండి. అది మీరు ఒక మంచి డైరెక్టర్ సార్ సినిమాని తీశారు. ఏమండి ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం నేను మాట్లాడుతున్నాను సార్. ఒక్క నిమిషం సార్ రాజేష్ గారు. ఇప్పుడు అలాంటి ఒక గారాభంతో పెరిగినటువంటి ఒక పిల్లోడు మార్చడం కోసం నేను ఎక్కడ తీసుకొచ్చాను? ఆశ్రమంకి తీసుకొచ్చింది. అక్కడ మారతాడంటే ఆ ఆశ్రమానికి ఉన్న వాల్యూ చూపించుకున్నట్టే అక్కడ. మరి ఆ కుర్రోడి చేత కాదండి, ఇది ఆ కుర్రోడి చేత ఆయన ఎందుకు తీసుకొచ్చారు? లాంగ్వేజ్ సరిగ్గా లేదు, మార్చండి రా బాబుని తీసుకొచ్చారు. ఆర్ట్ తీసుకొచ్చి సార్ అయ్యా బాబు అంటే నా క్యారెక్టర్, నేను రాసిన క్యారెక్టర్ బాగుంటుందా? యారా పోరా ఓరే అంటేనే బాగుంటుందా క్యారెక్టర్కి? మీ ఉద్దేశం పిక్చర్ పరంగా మీ ఉద్దేశం కరెక్టే సార్. పిక్చర్ పరంగా వారి ఉద్దేశం కరెక్టేనండి. మీరు అబ్జెక్ట్ చేస్తున్నారు, వీళ్ళు క్లారిటీ ఇస్తున్నారు. మీరేంటి ఫైనల్ గా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు సినిమా విషయంలో? సార్ మీ డిమాండ్స్ ఏంటి? సమాజంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా డైరెక్టర్ గారు కూడా మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాం మేము. సమాజంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా సమాజానికి మంచి సందేశాలు చిత్రాలు తీయండి, మేము కూడా చూస్తాం, మేము కూడా మీకు అభిమానం అవుతాము. మంచి నేను కోరుకునేది అంటే ఇలా తీశారు కాబట్టి ఆ డాక్టర్ గారికి, అలాంటి ప్రముఖులందరికీ మర్యాదపూర్వకంగా క్షమాపణ చెప్పండి సార్. ఒక నిమిషం, వాళ్ళు క్షమాపణ అడుగుతారు. ఒక నిమిషం, వాళ్ళు క్షమాపణ అడుగుతున్నారు. మధ్యన సత్యనారాయణ రాజు గారికి క్షమాపణ చెప్పాలని మీరు సిద్ధంగా ఉన్నారా? సార్ క్షమాపణ అంటే నేను ఒకటే చెప్తాను, నేనైతే నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఏదో కాంట్రవర్సీలు క్రియేట్ చేద్దామని, లేకపోతే ఆయన ఏదో డౌన్ఫాల్ చేద్దాం. ఎందుకు మనం డౌన్ఫాల్ చేద్దాం? వాళ్ళు ఎక్కడో పైన కూర్చున్న వాళ్ళండి. నేనేదో కొత్తగా సినిమా చేసుకుని డైరెక్షన్ చేసుకుని వచ్చిన నేను. అందుకనే వయసులో పెద్దవాళ్ళు కాదు, వయసులో పెద్దవాళ్ళు వీళ్ళు నా చేసిన దాడిని యాక్చువల్గా క్షమాపణ చెప్పాల్సింది వాళ్ళు. వాళ్ళు చెప్పాలి నాకు క్షమాపణ. దాడి చేసింది నేను కాదండి, దాడి చేసింది వాళ్ళు నా మీద. అదేనండి, నేను ఆయన కాదంటున్నాను కదా. ఆయనకి సమాజానికి చెప్పండి, మేము మీకు చెప్తాం. నేను క్షమాపణ చెప్తే గనక, నేను క్షమాపణ చెప్పాల్సి వస్తే గనక అది మీ పెద్దల ఏది ఆయన కాదు, నేను ఆయన కాదని చెప్తున్నా మీకు. ఇప్పటికీ మీరు హర్ట్ అయ్యారంటారు కానీ మీకు క్షమాపణ చెప్తా. మీరు నన్ను కొట్టినా సరే, మీరు హర్ట్ అయ్యాము మా గురువు గారు అన్నాను అందుకు, మీరు మిమ్మల్ని మీ మనసుని బాధపరిచినందుకు నేను క్షమాపణ చెప్తా, మీకు చెప్తా. ఎందుకు చెప్తా? నేను వేరే వాళ్ళకి చెప్పను కదా, ఆయన కాదు కదా. నేను కించపరిచింది ఆయన కాదు, వేరే క్యారెక్టర్, నా క్యారెక్టర్ నేను అనుకున్న క్యారెక్టర్ పెట్టాను. మీరు బాధపడ్డారు కాబట్టి మీకు మేము చొక్కా పట్టుకున్నామని బాధపడింది మీరు కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. రాజేష్ గారు క్యారెక్టర్ని ఎక్కడ కించపరచలేదండి. ఒకసారి సినిమా చూస్తే కంప్లీట్ గా అర్థమైంది ఆ క్యారెక్టర్ ఎంత వాల్యూ ఏంటో. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ మారారు, ఆశ్రమంకి వచ్చిన వాళ్ళందరూ మారారు సినిమాలో. మంచి పాయింట్ చెప్పాము.
నేను మంచి పాయింట్ వ్యక్తిగతంగా ఈయన్ని ఆయనకి చెప్పమనండి, మేము ఈయనకి చెప్తాం. మీరు సార్ ఆవేశపడినా. సార్ ఆయన చెప్పనంటున్నారు. నాకు అక్కర్లేదు. అది ఎలాగైనా సరే సార్ ఒకటి సార్, అంటే క్షమాపణ అడుగుతుంది మాకు చెప్పమని కదా సార్ వారిని, వారికి మీ ద్వారాగా మీడియా ద్వారాగా వారికి క్షమాపణ సార్. చెప్పమని. రాజేష్ గారు వాళ్ళకి అర్థమైతే కొంచెం అంటే మాలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారండి, వారి అభిమానులు కనీసం కొన్ని కోట్లలో ఉన్నారు ఏంది, కాబట్టి మీడియాతో పరంగా కనుక చెప్పగలిగితే బాగుంటుందని మా అభిప్రాయం సార్. సార్ వాళ్ళు అడిగిన మాటల్లో అసలు అర్థం లేదండి. ఎందుకంటే నెక్స్ట్ సినిమాలో నేను రౌడీ క్యారెక్టర్ రాస్తా. ఆ రౌడీ ఫ్యాన్స్ వచ్చి నేను మావాడి గురించి రాసి మా రౌడీకి సారీ చెప్పు అంటాడు. ఇంకొక క్యారెక్టర్ రాసుకుంటా, ఏంటి మావాడి ఈ క్షమాపణ చెప్పడం స్టార్ట్ అయితే ఒక మంచి క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాను సార్ నేను. రౌడీ వస్తాడు, నెక్స్ట్ ఒక పొలిటీషియన్ వస్తాడు క్యారెక్టర్ లో, నెక్స్ట్ ఒక పిచ్చోడు వస్తాడు, నెక్స్ట్ ఒక అడుక్కునేవాడు వస్తాడు, వీళ్ళందరూ వస్తారు. మేము హర్ట్ అయ్యాము, కానీ మా ఓన్ అడుక్కునేది చేసామేంటి, అడుక్కునేవాడిని తీసుకొచ్చి అడుక్కునేది చేసామేంటి. చాలా పద్ధతిగా ఉండేటువంటి క్లారిటీగా ఒక మాట చెప్తున్నాను. నేను డిజైన్ చేస్తున్న క్యారెక్టర్ అది, రేపు భవిష్యత్తులో ఇంకో క్యారెక్టర్ డిజైన్ చేయొచ్చు, అన్నిటికీ క్షమాపణ చెప్పుకుంటూ పోలేం కదా అని మాట చెప్తున్నాను. రాజేష్ గారు ఒకటే మాట అండి, కావాలని design మీరు చేశారంటే మీరు ఈ పిక్చర్ చూడండి, ఏంది ప్రేక్షకులు కూడా ఉన్నారు కదా, ఈ అభిమానులు కానీ మంచెన్ సత్యనారాయణ రాజు గారి అభిమానులు కానీ చూస్తారు, ఈ సినిమాని అందరూ చూస్తారు నాకు తెలిసి. కానీ వాళ్ళ అభిప్రాయం ఏందనేది అందరూ డైరెక్టర్ గారి దగ్గరికి వచ్చి చెప్పలేరు. ఎందుకంటే వారి దగ్గరికి వచ్చి డైరెక్టర్ గారు చెప్పలేరు. ఎందుకంటే మేము కూడా చెప్పేవాళ్ళం కాదు. మేము సమయానికి వారు వచ్చారు కాబట్టి మేము అడగగలిగాం. అయినా మేము వారిని నెట్టలేదు. వారెవరో కుర్రాళ్ళు దుందుడుగా పోయి నెట్టేశారు. మేము అడుగుదామనే మాత్రమే వెళ్ళాము సార్ని. నేను వీళ్ళకి చెప్తానండి, వీళ్ళ మనోభావాలు దెబ్బతిని అంటున్నారు కాబట్టి వీళ్ళకి చెప్తా. మీరు దాడి చేసింది నా మీద, మీరు నాకు చెప్పాలి. వయసుకి మీ మీద దాడి చేసాము కనుక అనుకుంటే మీకు క్షమాపణ చెప్తున్నారు సార్. ఎందుకంటే పిక్చర్ మొత్తం చాలా బాగా చేశారు మీరు. దాని విషయంలో మేము కాదనలేము, ఎందుకంటే సినిమా చాలా బాగుంది కాబట్టి ఆ విషయంలో కాదనలేదు. ఈ ఒక్క క్యారెక్టర్ గురించే మిమ్మల్ని క్షమాపణ చెప్పట్లేదు. అవసరమైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టామని చెప్పి అనుకుంటే కనుక కన్క్లూడ్ చేద్దాం సార్. ఫైనల్ గా కన్క్లూడ్ చేద్దాం. ఇప్పుడు మీరు వీళ్ళ మీద దాడి చేసినందుకు మీకు వీళ్ళకి క్షమాపణ చిత్రహీనుడికి క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? చెప్తాం సార్, చెప్తాం. ఆయన ఎవరికి చెప్పాలి? ఆయనకి చెప్పరా అన్నాడు. సార్కి చెప్పాలి సార్, నాకు అవసరం లేదు. కాదండి, నేను ఎందుకు చెప్పాలి? నేను కాదంటున్నాను కదండి. మీడియా పరంగా చెప్పండి. నేను చెప్తే మాకు అవసరం లేదు సార్. రాజేష్ గారి ద్వారా ఈ ఛానల్ ద్వారా చెప్పండి. అసలు నేను నేను ఊరికెందుకు చెప్తానండి? నేను ఊరికెందుకు చెప్పాలి? అసలు నేను మళ్ళీ అదే మాట చెప్తున్నారు. వంతరి క్యారెక్టర్ అసలు ఎందుకు చెప్పాలి? నేను వంతరి క్యారెక్టర్ చెప్పాలి. నా క్రియేటివిటీ అది. నేను రెడీ చేసుకున్న క్యారెక్టర్ అది. చిచ్చి లేదండి, అలాంటి ఏం లేదు సార్. ఇప్పుడు ఆయుష్ గారు, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత విజయవాడ వెళ్ళాం, చలూరుపేట థియేటర్స్ దగ్గరికి వెళ్ళాం. ఒక్కరు వచ్చి అడగలేదు. కానీ వస్తారు సార్. మీరు అనుకుంటున్నారేమో కానీ ఎక్కడ కూడా ఏ క్యారెక్టర్ కూడా మేము పోర్ట్రేట్ చేయాలి. ఏమండి మీరు అలా అనుకుంటున్నారేమో కానీ ఖచ్చితంగా మేమంటే కాస్త పెద్ద మనుషులం కాబట్టి ఇంకా ఇలా మిమ్మల్ని ఏం చేయలేదు. కానీ ఖచ్చితంగా మీ గురించి వస్తారు. వారి అభిమానులు మాత్రం రాకుండా ఉండరు. ఖచ్చితంగా దాడి చేయటం కాదు కానీ అడగడానికి వస్తారు. అడగడానికి వస్తారు సార్. ఉద్దేశం ఉంటే చేసుకోమనండి, కానీ ఇలాంటి చేయడం కరెక్ట్ కాదు. మీరు అట్లా అంటాం కూడా కరెక్ట్ కాదు సార్. మేమేం ఆయన్ని కించపరిచే మాట్లాడలేదు డైరెక్టర్ గారి గురించి. మాకేం పబ్లిసిటీ సార్, మాకు అవసరం లేదు సార్. లేదు సార్, మీరు మాట్లాడమని అర్థం ఏంటంటే వీళ్ళందరూ ఆయన దృష్టిలో పడాలని చేశారేమో. అట్లా ఉంది సార్. మాకు ఇంతవరకు ఆయన కలవాలనుకుంటే ప్రత్యక్షంగా పోయి ఒక రోజు కలిసి వచ్చేవాళ్ళం, ఏదో పర్మిషన్ తీసుకొని పోయి ఏంటి. కానీ ఇంతవరకు దీనికి ఒక కన్క్లూజన్ ఇద్దాం. మీరు దాడి చేసినందుకు వీళ్ళు అవసరమైతే దాడి మేము చేయలేదు ముద్దు పెట్టుకున్నారా సార్? మీరు వాళ్ళ మీద దాడి చేశారు కాబట్టి మేము దాడి చేయలేదు సార్. మళ్ళీ అదే మాట్లాడుతున్నారు సార్. మీరు దాడి చేసిన వాళ్ళు చెప్తున్నారు దాడి చేయలేదు సార్. మేము చేయలేదు. ఎవరో వారి అభిమానులుగా ఇంకెవరన్నా దాడి చేసాము కానీ సార్ వారి మీ ద్వారాగా వారికి కనుక క్షమాపణ చెప్పగలిగితే మేము డైరెక్టర్ గారికి చెప్తాం సార్. సారీ.
మీరు ఆయనకి క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా చెప్తాం లేరా? సార్. మంత్రి నేను సత్యనారాయణ అదే కదా గారు? సార్ చెప్పేది ఫస్ట్ సిద్ధంగా నుంచి లేదు. ఫస్ట్ నుంచి చెప్పండి. చెప్పేది అదే కదా సార్. మీరు మాకు చెప్తారంటున్నారు కానీ ఆయనకి చెప్పంటున్నారు. మీకు ఏమన్నా వ్యక్తిగతంగా ఆయన ఇదే చెప్పండి. మేము అడుగుతున్నాం మరి మీరు ఇందాక అన్నారుగా, మా మీద నేను చెయ్యని దానికి ఎందుకు క్షమాపణ చెప్పాలంటున్నా. తప్పు చేసింది చేసిన ఆ మీరు, వ్యక్తికి కాదండి, దాడి చేసింది ఆ మీరు. వ్యక్తికి కాదు, మీరు చేసిన ఆ పొరపాటు పనికి క్షమాపణ చెప్పండి. నేనేం పొరపాటు చేయలేదు. మేము ఆవేశపడ్డాము, అసలు నేను మేము ఒప్పుకోనండి, అసలు నేను ఒప్పుకోను సార్. రాజేష్ గారు, ఉమ్. నేను తప్పు అయితే చేయలేదండి. తప్పు చేసింది ఎవరు? సరే, ఇలాంటి ఈ న్యూస్ పరిస్థితులు ఎలా మీరు వచ్చిందండి? ఎదుర్కొంటారు. వాళ్ళు వచ్చి కొట్టబట్టే కదండి, లేకపోతే న్యూస్ అండి ఇది. సార్, చెప్పండి, డిస్కషన్ వాళ్ళు తప్పించగలుగుతారు, మేము మా పని మీద వెళ్ళిపోతాం. తర్వాత ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు తర్వాత ఎదుర్కొంటారు సత్యమా థియేటర్లో. పర్లేదండి. ఇప్పుడు ఆయన క్షమాపణ చెప్పారు. రాజేష్ గారు, రాజేష్ గారు. కంటిన్యూ చేస్తున్నారు. మీరేమన్నా ఫైట్ చేస్తారా సినిమా మీద? మీరు ఏమండి? ఏం చేయగలుగుతారు? ఇది ఆర్టీవీదే కదా, ఉమ్. ఇదేంటండి దాడి కాకుండా పూలదండేసి సంస్కరించారా సార్ గారిని ఏమన్నా? ఇదేంటి సార్ ఇది? కొట్టుకుంటూ పక్క తీసుకెళ్లిపోయారు. మరి దాడి చేయలేదంటారు. ఒకరా వాళ్ళు 10 మంది వచ్చారు, 10 మంది కావాలని వచ్చారు. మీరు చూడండి కాదు, 60-70 మంది ఇది ఆర్టీవీదే కదా, వాళ్ళందరూ మా మనుషులు అంటారా? దాడి చేయలేదని ఇందాక అన్నారు కదా, మరి ఇదేంటిది ఇది? అది థియేటర్కి వచ్చిన జనం అండి, వెనకమాల ఎవరు మేము అడుగుదాం థియేటర్కి వచ్చిన జనం వాళ్ళందరూ. మీరు ఎక్కడ కూడా అడగలేదు. రావటం మీరు చేసుకునే ప్రయత్నం చేశారు. రావటం మీరు చేసుకునే ప్రయత్నం చేశారు. మా ఉద్దేశం ఏంటంటే సార్, డైరెక్టర్ గారు ఇది ఎందుకు పెట్టారని చెప్పి ఈ క్యారెక్టర్ ఎందుకు ఎక్కడ పెట్టారని చెప్పి అడిగారు అడగదాం వచ్చాం సార్. మీరు ఎక్కడ అడిగారు? ఈ లోపల మా వెనకమాల ఉన్నటువంటి వాళ్ళు గట్టిగా నెట్టే తలకి మీరు ఇక నమ్ముతారా వారి మీద రాజేష్ గారు, పడ్డ- మీరు పడ్డారు. నమ్ముతారు చెప్పండి. అది మాత్రం వాస్తవం. వాళ్ళు అడుగుదామని వచ్చారంట, ఎవరో కుర్రోళ్ళు వచ్చి మమ్మల్ని, అసలు ఆ కుర్రోళ్ళకి మా సంబంధం మాకు ఏంటి? ఆ కుర్రోళ్ళకి మాకు కాదు సార్, మాత్రం కాదు సార్, సంబంధం ఓకే, ఏమిటి ఓకే. సార్? అంటే చూసే ప్రేక్షకులు కూడా వాళ్ళు ఒక డెసిషన్ వాళ్ళు కూడా రావాలనుకుంటారు. చూసే ప్రేక్షకులు కూడా ఇప్పుడు మీరు అంటే మీరు క్షమాపణ కోరుకుంటున్నారు, వాళ్ళు చెప్పమంటున్నారు. మీరు ఏం చేయబోతున్నారు, తర్వాత వీళ్ళు ఏం చేయబోతున్నారు వాళ్ళు చెప్తారు. మీరు ఏం చేయబోతున్నారు మీరు చెప్పకపోతే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు. మేమేం సార్ వార్నింగ్ మాత్రం ఇవ్వట్లేదు, కానీ ఖచ్చితంగా మేము చేయకపోయినా మేము వార్నింగ్ అనుకోవద్దండి. వార్నింగ్ మాత్రం మేము ఇవ్వటం మేమెవరం అండి? ఒక డైరెక్టర్ గారి మీద వార్నింగ్ ఇవ్వటం మేమెవరం? కాకపోతే ఏంటంటే ఇటువంటి ప్రతి థియేటర్ల దగ్గర కూడా డైరెక్టర్ గారు వెళ్తే ఖచ్చితంగా మళ్ళీ ఇటువంటి ఎదుర్కొంటారని చెప్పేసి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇది సార్ అది సార్, అంటే మీరు చేపిస్తాం అనుకోవద్దు. మళ్ళీ దయచేసి మళ్ళీ నేను అపార్థం చేసుకోవద్దు సార్. ఇదే విధంగా ఫేస్ చేయాల్సి వచ్చింది కాబట్టి మీరు మంతెన సత్యనారాయణ గారికి క్షమాపణ ఆయన మీరేం చెప్పాలనుకుంటారు ఫైనల్ గా? సార్, నేను సిద్ధంగా ఉన్నాను సార్, దేనికైనా సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నేను ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసుకున్నాను తప్ప ఆయన ఎక్కడ పేరుతో పిలవలేదు. ఆయన అట్లా అంత బ్యాడ్గా ఇప్పుడు ఆయన ఏదో తిడుతున్నారు, పిల్లడితో తిట్టించారు అంటున్నారు, కానీ ఆ పిల్లోడు బూతులు తిట్టే క్యారెక్టర్ అది. ఆ క్యారెక్టర్ మాట్లాడాడు, మంచి మాట్లాడాడు. మళ్ళీ సార్ అదే మాట మీరు నోటితో చెప్పండి, మాకు సంతోషంగా ఉంటుంది కదా, ఏది? సమాజానికి కూడా తృప్తిగా ఉంటుంది ఏదండి? కదా. ఎవరిని కించపరచలేదని ప్రత్యేకించి ఆ పేరు అదే కదా సార్, నేను సినిమాలో వేసాను. ఆ డాక్టర్ గారిని మేమేం కించపరచలేదు, అన్యదా భావిస్తే క్షమాపణ ఆ ఒక్క మాట చెప్పండి సార్, ఆ ఒక్క మాట చెప్పండి, మేము కూడా మీకు క్షమాపణ చెప్తాం. కాబట్టి ఇక్కడ చెప్తే వాళ్ళు మేము సాటిస్ఫై అవుతా ఉంటున్నారు. దాన్ని నేను చెప్తాను. కోసం కాదండి, ఈ చిత్రంలోని పాత్రలు కల్పితాలు ఎవరిని ఉద్దేశించినవి కాదు. ఒకవేళ ఉద్దేశించినవి అనుకొని మీరు ఫీల్ అయితే కనుక మీకు నా సారీ. ఓకే, థ్యాంక్ యూ అదే చెప్తున్నా మళ్ళీ అదే చెప్తున్నా నేను. ఆ క్యారెక్టర్ ముందుగా నేను సినిమా ముందు ప్రజెంట్ చేసే ఆ పాత్రలు కల్పితం అని చెప్పారు. కల్పితం ఒకవేళ మీ మనోభావాలు దెబ్బతింటే మీకు సారీ చెప్తున్నా, ఎందుకంటే సార్ దెబ్బతిన్నాయి కాబట్టి ఉద్రేకంగా ప్రవర్తించాము, దానికి సారీ. ఓకే, ఇది ఆ ఉద్రేకత అనేది వచ్చింది సార్. అది మాత్రం కాకపోతే మేము మీరు కూడా ఇంకా సినిమా అంతా బాగుంది సార్, సినిమా అంతా బాగుంది, కాదు, దాని మీరు- విషయంలో మేము కాదనట్లేదు. సినిమా చాలా కాదు సార్, సినిమా చాలా బాగుంది. బాగుందన్న వాళ్ళు సార్ డైరెక్టర్ గారు, కాదు, మేము ఎన్నో సినిమాలు చూస్తూ ఉంటాం. మీరు కూడా ఆ మాట రాంగ్ మాట మాట్లాడారు. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ థియేటర్కి వెళ్ళినా సరే ఎదుర్కొంటారన్నారు కదా. నేను సిద్ధంగా ఉన్నాను ఆ విషయంలో. ఓకే ఓకే, ఇది కంక్లూడ్ చేద్దాం. సినిమా పరంగా అయితే సినిమాలో పాత్రలు కించపరిచే విధంగా ఉంటే అలాంటి పాత్రల పట్ల చేస్తే కనుక సారీ అని డైరెక్టర్ గారు చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు కూడా దాడి చేసినందుకు వీళ్ళు కూడా వీళ్ళ వెనకున్నా లేకపోతే వీళ్ళ ద్వారా దాడి జరిగితే దానికి క్షమాపణ చెప్తున్నారు. ఒకవేళ డైరెక్ట్గా క్షమాపణ చెప్పకపోతే ఇదే విధంగా ముందుకు వెళ్తే తర్వాత వచ్చేటువంటి పరిస్థితులకి మేము చెప్పలేము, దాడులు జరగవచ్చు అని వాళ్ళు కూడా చెప్తున్నారు. మరి చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో. ఈ సినిమాలో మేము ఎక్కడ ఎవరిని కించపరచలేదు, కేవలం పాత్రలు మాత్రమే, కల్పిత పాత్రలు పెట్టి సినిమా తీసాం డైరెక్టర్ చెప్తుంటే ఆ పాత్రలు పెట్టి, కానీ కావాలని ఆయన పేరుని మంతెన పేరు తీసేసి వంతెనని పెట్టి ఆయన కించపరిచే విధంగా తీశారని వీళ్ళ వర్షం కనబడుతుంది. మరి చూద్దాం దీనికి ఫర్దర్గా ఎలాంటి డెవలప్మెంట్స్ ఉంటే చూద్దాం. ప్రస్తుతానికైతే వీళ్ళు డైరెక్టర్ గారు అయితే చాలా క్లియర్ కట్గా చెప్పారు, కల్పిత పాత్రలు ఆ కల్పిత పాత్రల వల్ల మీకు నష్టం జరిగితే కనుక సారీ అని చెప్పారు. వీళ్ళు కూడా జరిగిన ఘటన మీద దాడి మీద క్షమాపణ చెప్పారు. మరి తర్వాత ఎలా జరుగుతుందో చూద్దాం. ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.